ఒకవైపున ఇరాన్ మీదన అమెరికా దాడికి రాబోతోంది, మధ్యప్రాచ్యానికి విపరీతంగా విమానాలు ఇవన్నీ పంపిస్తోంది. అలాగే అమెరికా అధ్యక్షుడి మాటలు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మాటలు, వీటన్నిటి మీదన ఖొమైనీ స్పందించారు. మా దేశంలో ఆందోళనకారులను హెచ్చరించిన ఆయన విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికులు వ్యవహరించే వాళ్ళని సహించే ప్రసక్తి లేదన్నారు. అంటే ట్రంప్కు అనుకూలంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు లేదా ట్రంప్ చెప్పినట్టు నడుచుకునే వాళ్ళందరూ కిరాయి సైనికులే అన్నటువంటిది ప్రకటన చేసుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశిస్తూ ఇతర దేశాలకు చెప్పే ముందు మీ సొంత దేశం మీద దృష్టి పెట్టమని హితవు పలికారు. వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇతర దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టేందుకు సొంత విధులు నాశనం చేసుకుంటున్నారంటూ ఆందోళనకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని సంతోషపెట్టడానికి ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారన్నట్టు ఆయన ఉద్దేశం అన్నట్టు. ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి గతంలో అమెరికా మద్దతుతో దేశాన్ని పాలించిన షా వారసులు ఇచ్చిన పిలుపు మేరకు ఇరాన్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతుంటాం. గురువారం మొదలైన నిరసనలు శుక్రవారం సాగినాయి. ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపేసింది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయినా కూడా ఈ నేపథ్యంలో ఒక రకంగా వార్నింగ్ అటు ట్రంప్కి ఇటు పక్కన పహ్లాకి వార్నింగ్ ఇస్తూ యువతరాన్ని కూడా ఏకతాటి మీద ఉండండి, దేశం ఐకమత్యంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చుకొచ్చారు ఇప్పుడు ఖొమైనీ.